బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో టీమిండియా యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ షోలో పాండ్యా మహిళలను ఉద్దేశించి చులకనగా మాట్లాడాడు. అలాగే శృంగారం గురించి కూడా కొన్ని బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. హార్దిక్ తో పాటు రాహుల్ కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో వీరిద్దరిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ హార్దిక్, కేఎల్ రాహుల్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తమ వ్యాఖ్యలపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని బీసీసీఐ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఇందుకు హార్దిక్ క్షమాపణ కోరాడు. తాను అనాలోచితంగా వ్యాఖ్యలు చేశానని, తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరాడు. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన బీసీసీఐ ఈ ఇద్దరు క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకుంది. వీరిద్దరిని 2 వన్డేల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కేఎల్ రాహుల్ ఆతిథ్య జట్టుతో జరిగే 2వ వన్డేలో పాల్గొనే అవకాశం లేదు. కాగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా శనివారం తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.